ఈ పేపర్లో ఆగస్టు 8వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన సైకాలజీ ప్రశ్నలను చూద్దాం. వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని చెప్పింది ఎవరు? వికాసం అంటే ఆకారాలను ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని చెప్పింది ఎవరండి? అండర్సన్. ఎవరండి? అండర్సన్. పిల్లలను సహజ పరిస్థితులలో ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రవర్తనలు లేదా క్రియలను అవి జరిగిన క్రమంలో ఇందులో నమోదు చేస్తారు. పిల్లలను సహజ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రవర్తనలు లేదా క్రియలను జరిగిన క్రమంలో దేనిలో నమోదు చేస్తారు? కథనాలలో నమోదు చేస్తారు. కథనాలు అనేది సరైన సమాధానం. ఉపగమ పరిహార సంఘర్షణకు తగిన ఉదాహరణ. ఫస్ట్ స్టేట్మెంట్. ఒక వ్యక్తి తన తల్లికి లేదా భార్యకి నచ్చ చెప్పవలసి రావడం అనేది ఏమిటి? పరిహార సంఘర్షణ. ఒక వ్యక్తి ఒకేసారి 2 ముఖ్యమైన ఫంక్షన్లో హాజరవడం అనేది ఉపగమ సంఘర్షణ. మధుమేహ వ్యాధిగ్రస్తుడు స్వీట్స్ తినాలనుకోవడం అతనికి నచ్చే విషయం. తింటే రక్తంలో చక్కెర పెరుగుతుందని భయపడడం అతనికి నచ్చని విషయం. కాబట్టి ఒకటి నచ్చే విషయం, ఒకటి నచ్చని విషయం, రెండిట్లో ఒకటి చేయాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఫోర్త్ ఆప్షన్. ఒక రోగి చేదైన మాత్రను తీసుకోవాలి లేదా నొప్పిని కలిగించే ఇంజెక్షన్ వేయించుకోవాలి. ఇక్కడ 2 అతనికి ఇష్టం లేని విషయాలే కాబట్టి 2 ఇష్టం లేని పనుల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ పరిహార సంఘర్షణ. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణకు తగిన ఉదాహరణ ఏమిటి? స్టేట్మెంట్ సి అనేది సరి అయినది. వికాస సూత్రాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. వికాసం అనేది శిర పాదవి ముఖంగాను మరియు సమీప దూరస్థంగాను జరుగుతుంది. ఇది వికాస సూత్రమే. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పన్నం. ఇది కూడా వికాస సూత్రమే. వికాసం అనేది నిరంతరం మరియు సంచిత ప్రక్రియ. ఇది కూడా వికాస సూత్రమే. స్టేట్మెంట్ 2 చూడండి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవన్నాడు, కానీ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి సరికానిది స్టేట్మెంట్ 2. సామాజీకరణం అంటే సంస్కృతిని పెంపొందించే ప్రక్రియ. దీని ద్వారా మనుషులు సామాజిక సమూహం యొక్క నియమాలు మరియు ఆచారాలను నేర్చుకుంటారు అని చెప్పింది ఎవరండి? పీటర్ వోర్స్లీ. ఉద్వేగాల లక్షణం కానిది. క్రింది వాటిలో ఉద్వేగాల లక్షణం కానిది ఏమిటండి? ఉద్వేగాలు సార్వత్రికమైనది. ఇది ఉద్వేగ లక్షణమే. వీటి తీవ్రతలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది కూడా ఉద్వేగం యొక్క లక్షణమే. ఉద్వేగ వికాసం అభ్యసన మరియు పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఉద్వేగం యొక్క లక్షణమే. కానీ ఉద్వేగాలు పుట్టుకతో ఏర్పడతాయి అన్నాడు. ఉద్వేగాలు పుట్టుకతో ఏర్పడవండి. ఉద్వేగాలు అనుభవం ద్వారా ఏర్పడతాయి. ఉద్వేగాలు అనేవి అనుభవం ద్వారా ఏర్పడతాయి. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస దశలు వాటి లక్షణంతో జతపరచండి. నమ్మకం, అపనమ్మకం, ఆశ, సన్నిహితం, ఏకాంతం, ప్రేమ, స్వయం ప్రతిపత్తి, సందేహం, తలంపు, సమగ్రత, నిరాశ, సూక్ష్మబుద్ధి. కాబట్టి నమ్మకం, అపనమ్మకం, ఆశ, సన్నిహితం, ఏకాంతం, ప్రేమ, స్వయం ప్రతిపత్తి, సందేహం, తలంపు, సమగ్రత, నిరాశ, సూక్ష్మబుద్ధి. వైఖరిని సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధిగా నిర్వచించిన వారు ఎవరు? వైఖరిని సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతగా నిర్వచించింది మొహరాన్స్. ఎవరండి? మొహరాన్స్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలలో ఈ అంశము మూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందుతుంది. ఏ అంశం అంటే మనకి ఆలోచనలో విచక్షణ అనే అంశము మూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందుతుంది. ప్రాదేశిక ప్రజ్ఞ దీనికి సంబంధించినది. ప్రాదేశిక ప్రజ్ఞ దేనికి సంబంధించింది? చిత్ర నేర్పరితనానికి సంబంధించిందే ప్రాదేశిక ప్రజ్ఞ. సాంఘిక వికాస లక్షణం కానిది.
క్రింది వాటిలో సాంఘిక వికాస లక్షణం కానిదేమిటి? సాంఘిక బాధ్యతలు, సాంఘిక విలువలు, ఆత్మభావన. ఈ 3 కూడా సాంఘిక వికాస లక్షణాలే కానీ ఉద్వేగ అస్థిరతం అనేది సాంఘిక వికాస లక్షణం కాదు. ఈ దశను శిశువు యొక్క స్వయం కేంద్రీకృత దశగా పిలుస్తారు. ఏ దశను? బాల్య దశను శిశువు యొక్క స్వయం కేంద్రీకృత దశగా పిలుస్తారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దమనం చేయబడ్డ విషయాలని ఇలా తెలుసుకుంటారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దమనం చేయబడ్డ విషయాలని కలల విశ్లేషణ అనే పద్ధతి ద్వారా తెలుసుకుంటారు. కలల విశ్లేషణ అనే పద్ధతి ద్వారా దమనం చేయబడ్డ విషయాలను తెలుసుకుంటారు. రోషక్ శిరామరికల పరీక్ష విశ్లేషణలో ఉపయోగించే గుర్తులు హెచ్, ఏ, హెచ్డి, ఏడి అనేవి దీని కిందకు వస్తాయి. హెచ్ అంటే హ్యూమన్, ఏ అంటే యానిమల్, హెచ్డి అంటే హ్యూమన్ పార్ట్, ఏడి అంటే యానిమల్ పార్ట్. ఈ 4 కూడా విషయం అనే అంశం కిందకి వస్తాయి. మిక్సోడిమాకి కారణం ఏమిటి? మిక్సోడిమాకి కారణం థైరాక్సిన్ లోపం వల్ల మిక్సోడిమా వస్తుంది. క్రింది వాటిని జతపరచండి. ఉర్దూ రాయడం నేర్చుకున్న విద్యార్థి తెలుగు రాయడం నేర్చుకుంటా. ఉర్దూని ఎలా రాస్తారండి? ఉర్దూని కుడి నుంచి ఎడమకి రాస్తారు, కానీ తెలుగుని ఎడమ నుంచి కుడికి రాస్తారు. కాబట్టి ఇక్కడ మనకు జరిగే బదలాయింపు ప్రతికూల బదలాయింపు. గణితంలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థి ఈత నేర్చుకోవడం శూన్య బదలాయింపు. టెట్ పరీక్షకు సన్నద్ధమైన విద్యార్థి డిఎస్సి పరీక్షకు సన్నద్ధమొకట అనుకూల బదలాయింపు. ఎందుకంటే టెట్ పరీక్షకున్న సిలబస్సే డిఎస్సి పరీక్షకు కూడా ఉంటుంది కాబట్టి అక్కడ అనుకూల బదలాయింపు జరుగుతుంది. లాక్షణిక అభ్యసన వక్రరేఖలోని పీఠభూమి దశను విద్యార్థి అధిగమించాలంటే ఏమి చేయాలి? విద్యార్థికి ప్రేరణ కలిగించాలి, విద్యార్థికి తగిన పునర్బలనం కలిగించాలి, విద్యార్థికి తగిన ప్రోత్సాహకం ఇవ్వాలి, అభ్యసన పద్ధతుల్లో లోపాలు తొలగించాలి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా మనకి సరి అయినవే. పునరుక్తి పరిశీలన వల్ల పిల్లలు నమూనా ప్రవర్తనలను సులభంగా వ్యక్తపరచగలరు. పునరుక్తి పరిశీలన వలన పిల్లలు నమూనా ప్రవర్తనలను సులభంగా వ్యక్తపరచగలరు అని చెప్పింది ఎవరు? వైగోట్స్కీ. గంటకు బజర్కు కుక్క లాలజలం స్రవించడం. ఇక్కడ నిబంధిత అభ్యసనంలోని మూలసూత్రం ఏమిటి? గంట శబ్దానికి ప్రతిస్పందిస్తుంది, బజర్ శబ్దానికి కూడా ప్రతిస్పందిస్తుంది. ఎందుకని? పోలిక ఆధారంగా లాలజలం స్రవిస్తుంది కాబట్టి పోలిక ఆధారంగా ఉన్న సూత్రం ఏమిటి? మనకి సామాన్యీకరణం. ఈ సిద్ధాంతాల ప్రకారం వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఈ సిద్ధాంతాల ప్రకారం వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఏ సిద్ధాంతాల ప్రకారం? నిర్మాణాత్మక సిద్ధాంతం, శిక్షణా సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాల ప్రకారం వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. కింది వాటిని జతపరచండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఎవరండి? సమరూప మూలకాల సిద్ధాంతం ఈఎల్ థార్న్డైక్. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్టియన్. ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్, సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్టియన్. అపసామాన్య విస్మృతిని ఇలా కూడా పేర్కొనవచ్చు. అపసామాన్య విస్మృతిని ఎలా పేర్కొంటారు? అమ్నీషియా అని పేర్కొంటారు. అపసామాన్య విస్మృతిని అమ్నీషియా అని పేర్కొంటారు. కన్సాలిడేషన్ అంటే ఏమిటండి? చదివిన మొట్టమొదటి నిమిషం చాలా ముఖ్యమైనది. చదివిన మొట్టమొదటి నిమిషం చాలా ముఖ్యమైనది అని చెప్పడమే కన్సాలిడేషన్. డెజావు అంటే ఏమిటండి? ప్రస్తుతం చూస్తున్న ఒక భావనను ఇంకా పూర్వం రోజుల్లో ఎక్కడో చూసామే అనే భావన కలగడమే డెజావు. దమనం అంటే ఏమిటండి? కావాలని మర్చిపోవడమే దమనం. క్రింది వైకల్యాలను వాటి లక్షణాలతో జతపరచండి. క్రింది వైకల్యాలను వాటి లక్షణాలతో జతపరచండి. మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటే ఏమిటండి? కేంద్ర నాడీ వ్యవస్థ నిర్మాణంలో అపసవ్యత ఏర్పడుట. మినిమల్
బ్రెయిన్ డిస్ఫంక్షన్, కేంద్ర నాడీ వ్యవస్థ నిర్మాణంలో అపసవ్యత ఏర్పడట. హైపోగ్లిసిమియా అంటే ఏమిటండి? అతి తక్కువ చక్కెర స్థాయి. హైపోగ్లిసిమియా అతి తక్కువ చక్కెర స్థాయి. టర్నర్ సిండ్రోమ్ జన్యుపరమైన లోపం. టర్నర్ సిండ్రోమ్ జన్యుపరమైన లోపం. అఫేసియా పూర్తిగా భాషను అర్థం చేసుకోవడంలో అశక్తత. అఫేసియా అంటే ఏమిటి? పూర్తిగా భాషను అర్థం చేసుకోవడంలో అశక్తత. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరి అయినది. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరి అయినది ఏమిటి? తక్షణ సమస్య మీద కేంద్రీకరించబడుతుంది చర్యాత్మక పరిశోధన. చర్యాత్మక పరిశోధన ఏం చేస్తుంది? తక్షణ సమస్య మీద కేంద్రీకరించబడుతుంది. ఇది ప్రేరణను నిరోధిస్తుంది. ప్రేరణను నిరోధించేదేమిటి? విద్యార్థుల మధ్య సహకారలేమి. విద్యార్థుల మధ్య సహకారం లేకపోవడం వల్ల వాళ్ళ మధ్య ప్రేరణ అనేది నిరోధించబడుతుంది. అయితే ప్రేరణని పెంపొందించేది ఏమిటండి? తరగతి గదిలో స్నేహపూర్వక వాతావరణం, విద్యార్థులకు అందుబాటులో మార్గదర్శనం, విద్యార్థుల ఆసక్తులను వారి సామర్థ్యాలను అనుసంధానం చేయడం ద్వారా వ్యక్తులలో ప్రేరణ అనేది అభివృద్ధి చెందుతుంది. కింది వాటిలో గిజుబాయ్ రచనలు. కింది వాటిలో గిజుబాయ్ రచనలు ఏమిటండి? పేరెంట్ ట్రబుల్స్, డే డ్రీమ్ పగటి కళ, ప్రైమరీ స్కూల్ టీచింగ్ ప్రాథమిక విద్యా బోధన. గిజుబాయ్ రచనలు ఏమిటి? పేరెంట్ ట్రబుల్స్, పగటి కళ, డే డ్రీమ్, ప్రైమరీ స్కూల్ టీచింగ్ ప్రాథమిక విద్యా బోధన అనేవి గిజుబాయ్ గారి రచనలు. మౌఖిక పరీక్ష యొక్క పరిమితులు ఏమిటి? వ్యక్తిగత పక్షపాతానికి అవకాశం ఉంటుంది కదా మౌఖిక పరీక్షలో. అదేవిధంగా విద్యార్థులందరినీ ఒకేసారి పరీక్షించలేము. ఈ రెండు కూడా మౌఖిక పరీక్ష యొక్క పరిమితులు. దత్తాంశంలోని కనిష్ట గరిష్ట గణనల ప్రభావం దీని మీద ఉండదు. దత్తాంశంలోని అతి కనిష్ట గరిష్ట గణనల ప్రభావం మాధ్యమికం మీద ఉండదు. దేని మీద ఉండదు? మాధ్యమికం మీద ఉండదు. ఫైళ్ళ ప్రోగ్రాంలను కుదించి మెమరీ ఆదా చేయడానికి, పెద్ద ఫైళ్ళను ఒక చోట నుండి మరొక చోటకు చేర్చడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఏంటండి? జిప్. ఏమిటి? జిప్. ప్రపంచంలోని ప్రొఫెషనల్స్ను కలపడం, వారిని మరింత ఉత్పాదకతంగా ఫలవంతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే సోషల్ నెట్వర్క్ వేదిక ఏమిటి? లింక్డ్ఇన్. ప్రపంచంలోని ప్రొఫెషనల్స్ను కలపడం, వారిని మరింత ఉత్పాదకతంగా ఫలవంతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే సోషల్ నెట్వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్.